నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మేఘనా గారు. నమస్తే అండి మేఘనా గారు. ప్రస్తుతానికి ఇండస్ట్రీలో చాలా పెద్ద ఇష్యూస్ నడుస్తున్నాయి. ఫిల్మ్ ఛాంబర్లో మాకు మేము తేల్చుకుంటాంలే అనుకుంటూ కూడా మాట్లాడుకుంటున్నారు సినిమా పెద్దలు. అయితే ఇప్పుడు రకరకాల కారణాల వల్ల సినిమా థియేటర్స్ని బంద్ చేయబోతున్నారు అనేది ఒక పెద్ద వార్త. ఫస్ట్ అసలు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారన్నది మాట్లాడదాం. సో దాని వెనకాలే ఇదంతా కూడా రాబోయే హరిహర వీరమల్లు సినిమాని టార్గెట్ చేస్తూ ఆ నలుగురు పెద్దలు అంటూ కందుల దుర్గేష్ గారు ఏపీ మంత్రి ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఈ ఒక్క నుంచి ఇంకో చోటకి లింకప్ వెళ్ళింది. ఫస్ట్ థింగ్ ఏం చెప్తారు మీరు? ఇప్పుడు థియేటర్స్ అంటే అండి, దిల్ రాజు గారు, అల్లు అర్జున్ గారు, సురేష్ గారు, వీళ్ళ నలుగురు యాక్చువల్గా థియేటర్స్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. వాళ్ళే లీజ్కి తీసుకున్నారు సమ్ ఇయర్స్ కోసం. ఇంకా అది సినిమాలు ఏ చిన్నదైనా ఏ పెద్దదైనా ఇంకా వాళ్ళ ఇది ఉంది. ఇప్పుడు నాకు తెలిసి ఆయన కామెంట్ చేసింది ఒక్క సినిమాని టార్గెట్ చేసి థియేటర్స్ని బంద్ చేసుకున్న సిచ్యువేషన్ అయితే లేదండి. ఓకే, మాటలు తప్ప ఎందుకు చేయడానికి ఒక పెద్ద రీజన్ చెప్పండి. ఇప్పుడు ఇండస్ట్రీ ఏంటంటే అక్కడ థియేటర్లకు పోయి ఎవరు సినిమాలు చూడడం లేదు అన్నదే వాళ్ళ ఇష్యూ. ఇప్పుడు అంత పెద్ద బడ్జెట్ తీసి ఒక సినిమా చేస్తే కలెక్షన్స్ ఎట్లా వస్తాయి? స్పాన్ పెరిగిపోయింది కదండి. ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళి చూసే పరిస్థితి ఉందా? మినిమం 200 నుంచి 350 వరకు టికెట్ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక పిల్లలు ఊరుకుంటారా? మనమే ఊరుకోం పాప్కార్న్ లేదే. ఓకే, థియేటర్లో టికెట్ రేట్ కన్నా పాప్కార్న్ రేట్ ఎక్కువ. ఉట్టు పాప్కార్న్ తినలేము, గొంతు పడుతుంది. మళ్ళీ దాంట్లో పక్కన మనకు ఒక డ్రింక్ కావాలి, సాఫ్ట్ డ్రింక్. అవునా? వీటన్ని తడిసి మోపుడు అవుతున్నప్పుడు ఏ గోల లేకుండా ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూస్తే అయిపోద్దిగా. అది ఇవన్నీ సిటీస్లోనే అండి. సిటీస్ మల్టీప్లెక్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఊర్లలో పోండి, ఇప్పటికి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక పండగ వచ్చింది అనంటే ఒక ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ కాబట్టి సినిమానే ఉంది. అక్కడే మల్టీప్లెక్స్ లాగా రేట్లు ఉండవు, ఏముండవు. మహా అంటే 250-300 వాళ్ళు పెట్టుకుంటారు. అక్కడ ఖచ్చితంగా పాప్కార్న్ ఇంతనే పెట్టాలా ఇట్లా. అక్కడ పాప్కార్న్ చాలా అంతే 50 రూపీస్కి వస్తుందంట. అంతే సిటీస్లో మల్టీప్లెక్స్లు వాళ్ళ బిజినెస్ కోసం అని ఇవన్నీ పెట్టుకున్నారు తప్ప సినిమా టికెట్ మాత్రం నార్మల్గానే ఉందండి. వీళ్ళు ఆ కాంప్లెక్స్లో చూసే వాళ్ళకి ఇబ్బంది. అదే మీరు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్ పోండి, నార్మల్ రేట్కే వస్తుంది. పాయింట్ ఏమంటే ఇప్పుడు నా బడ్జెట్ లేదనుకోండి, నా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో పోయి సినిమా చూస్తాను. నా దగ్గర 1000 రూపాయలు బడ్జెట్ ఉంది అనుకోండి, మల్టీప్లెక్స్లో పోయి చూస్తాను. మా చాయిస్ ఈస్ మనది అంతే. బట్ అక్కడ మోటివ్ ఏంటి అంటే మనము కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి, అదే ఒక కిక్ వచ్చేది. ఇప్పుడు ఇంట్లో టీవీ చూస్తున్నామా అది చూస్తున్నాం, ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి? సినిమా థియేటర్లో చూసే అంత కిక్ మనం ఓటీటీలో చూసే కిక్ వస్తుందా చెప్పండి? అది రాదు కదా. అవును, అది పాయింట్ ఏమంటే మల్టీప్లెక్స్ వాళ్ళు సినిమాలు ఏం రేట్లు పెంచడం లేదండి. మల్టీప్లెక్స్ వాళ్ళు అక్కడ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఆ రేట్లు బట్టి వాళ్ళు రేట్లు పెంచుతున్నారు. ఫుడ్ తినాల్సి వస్తే తినండి, లేదు నాకు వద్దు నేను ఓన్లీ సినిమాని ఎంజాయ్ చేయాలని అంటే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్లో ఉన్నాయి. నార్మల్ దగ్గర చాలా థియేటర్స్ ఉన్నాయి, మల్టీప్లెక్స్లోనే వెళ్ళి చూడాలన్న వాళ్ళకి అంటే మనకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కావాలి, అన్ని దగ్గర ఉంటాయండి. సౌండ్ ఎఫెక్ట్స్ ఏం ఇష్యూ లేదు, మల్టీప్లెక్స్లోనే ఉంటాయి సౌండ్ ఎఫెక్ట్స్. థియేటర్ ఎక్స్పీరియన్స్ మల్టీప్లెక్స్లోనే ఒకేలాగా ఉంటుంది, నార్మల్ థియేటర్ డాల్బీ ఉంటుంది. ఇవన్నీ మనకి కొంచెం డిఫరెన్స్ తప్ప అండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది. ఓకే, ఎక్కడైనా ఒకటే ఉంటుంది. అసలు థియేటర్లు ఎందుకు మూసేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఇప్పుడు ఎవరు మూసేయాలని అనుకోవట్లేదండి. ఇప్పుడు ఏంటంటే పాయింట్ ఏమంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఓటీటీలకు వస్తున్నాయి. వాళ్ళు ఏమంటే ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడు థియేటర్స్కి ఉంది అంటే వాళ్ళు వచ్చే డబ్బుల కన్నా వాళ్ళు దాంట్లోకి రెంట్లు కట్టుకోవాలా, ఇవి కంపేర్ చేసి ఇప్పుడు ఒక బిజినెస్ ఇట్స్ జస్ట్ లైక్ బిజినెస్ అండి. ఇప్పుడు నాకు ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టాను నేను, దాంట్లో నాకు 10 రూపాయలు లాభం వస్తుంది, 90 రూపాయలు నా చేతి నుంచి పడుతుంది అన్నప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేట్ నేను ఏం చేయాలా అన్నది ఆలోచిస్తారు. బట్ ఇది ఇప్పుడు కాకపోయినా అండి ఇంకా ఫ్యూచర్లో ఇటువంటివి ఛాన్సెస్ ఏమన్నా అంటే ఫ్యూచర్ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే ఫర్దర్కి అవ్వచ్చు. థియేటర్లు బంద్ చేస్తే నెక్స్ట్ ఏమి అన్నది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏమన్నా అప్డేట్ అయిందంటే దాన్ని మేము అడాప్ట్ చేసుకోవచ్చు, దాన్ని మేము బిజినెస్గా తీసుకోవచ్చు అన్న ప్లాన్స్లో ఏమన్నా ఉంటారేమో. కానీ ఒక సినిమా కోసం అయితే థియేటర్లు బంద్ చేసే అంత సీన్ అయితే ఏం లేదండి. లేదు. సరే, ఇప్పుడు ఒకవేళ థియేటర్లు బంద్ చేసే దిశగా ఆ నలుగురు పెద్దలు వెళ్తున్నారంటూ కందుల దుర్గేష్ గారు చెప్పడం జరిగింది. ఓకే, ఆ నలుగురు పెద్దలు ఎవరనేది అందరికీ తెలిసిన విషయమే. హరిహర వీరమల్లును టార్గెట్ చేశారు అంటున్నారు, నిజమే అంటారా? ఎందుకు చేస్తారండి, ఎవరు చేస్తారు చెప్పండి? ఎప్పుడైనా ఒక సినిమాని టార్గెట్ చేయాలంటే జనాలు ప్రేక్షకులు మాత్రమేనండి. వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు పెడుతున్న డబ్బులకి అక్కడ సాటిస్ఫై అయ్యింది అని అంటే అంతే. ఇప్పుడు వెనకాల ఎన్ని మాట్లాడుకున్నా, ఎంత కక్ష సాధింపులు ఉన్నా రిజల్ట్ ఇచ్చేది ఏంటండి? సినిమా. జనాలు
ఇప్పుడు పుష్ప సినిమాకి ఎంతో రాద్ధాంతాలు చేస్తారు మన వాళ్ళు, పొలిటికల్గా కానీ అది కానీ ఏదేదో చేస్తారు. మరి రిజల్ట్ ఏమొచ్చింది? కలెక్షన్స్ ఎలా వచ్చాయి? అవును. ఇప్పుడు ఏ విషయము ఒకరు మాట్లాడడం వల్ల, ఒకరు చేయడం వల్ల ఏం జరగదండి. ఇప్పుడు రాజకీయాలు అయినా సరే, సినిమా అయినా సరే, అది ప్రేక్షకులకు సంబంధించింది. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి, కాంగ్రెస్ గారికి అంటే రేవంత్ రెడ్డి గారికి మంచి అవినాభావ సంబంధం ఉంది. వీళ్ళిద్దరూ పార్టీలు వేరే వేరేగా ఉన్నప్పటికీ గురు శిష్యుల అనుబంధం అని అంటారు. పొత్తులో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎక్కడో ఇంకో చోట ఆపడానికి ఎవరు ప్రయత్నిస్తారు? అదే నేను చెప్పే పాయింట్. అది ఊరికే రూమర్స్, అంటే ఒక కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ఉండొచ్చు. ఇప్పుడు 10 మంది నోళ్ళలో నానాల సోషల్ మీడియాలో రన్ అవ్వాలంటే ఒక కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ఉండొచ్చు. ఇప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ ఇస్ ద గుడ్ పబ్లిసిటీ అన్నది ఆర్జీవి గారి నుంచి వచ్చింది అనమాట. పబ్లిసిటీ ఏదైనా పబ్లిసిటీనే. అట్లా ఏమన్నా స్ట్రాటజీ ప్లాన్ చేయొచ్చేమో కానీ అండి, ఏ సినిమాని కానీ ఎవ్వరు ఆపే ప్రయత్నం ఎవ్వరు చేయరండి. కానీ ఒక మాట కూడా ఉంది ఇందులో, ఒక 2 కుటుంబాలకి ఇండస్ట్రీలో అస్సలు పొసగడం లేదు, పైకి కనిపించట్లేదు అంతే. కాబట్టి ఎవరో ఒకరు చాలా బలంగా ఆ కుటుంబంలో ఇండైరెక్ట్గా ఒకటేదో ఉంది కాబట్టి వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పాయింట్ అంటే అందని, ఇప్పుడు నన్ను ఒకరు దెబ్బతీస్తారు, వాళ్ళ టైం ఉంది, ఇప్పుడు నా టైం వచ్చినప్పుడు నేను కూడా రివెంజ్ కానీ ఇప్పటికైతే మాత్రం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నట్టే తీసుకుంటారు, అంతే కదా పాయింట్. ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన చేతిలో పవర్ ఉన్నప్పుడు ఆయన ఆడుకున్నాడు, ఇప్పుడు వీళ్ళ చేతిలో పవర్ ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఆడుకుంటారు. దాని అర్థం మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాని టార్గెట్ చేసినట్లే కదా. అంటే అది ఇంకా మనకి కన్ఫర్మ్ లేదు కదా. ఇప్పుడు అన్ని థియేటర్స్ లో రిలీజ్ అయింది అనుకోండి, మనం చెప్పిన మాట రాంగే కదా. ఓకే, అప్పుడు కానప్పుడు మనం మాట్లాడుకోవాలి. చేశారు కదా, కక్ష సాధింపు కదా అని. ఇప్పుడు వాళ్ళు చేస్తారు లేదో తెలియదు, ఎవరో ఒక అతను చెప్పాడనేసి మనం అనుకోవడం కాదు కదా. అంటే ఎవరో అంటే కుదరదు మనకి. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ గారే డైరెక్ట్ గా అనేసరికి కాస్త ఆలోచింపజేసే విధంగా వ్యాఖ్యలు కనిపిస్తుంది. ఏమో ఇప్పుడు ఆ సినిమా అంత వీక్ ఉందేమో, నెగిటివ్ పబ్లిసిటీ కావాలి అట్లా అంటే 10 మంది నోళ్ళలో నానేసి, మన వాళ్ళకి తెలుసు కదా నెగిటివ్ ఉందంటే అక్కడ ఏముందని చూడడానికి పోవడానికి అట్లా అయిండొచ్చు అంతే. ఓకే, సో అలాంటిది ఏది ఉండకపోవచ్చు. థియేటర్స్ పరంగా అంటే అంత తెలివి తక్కువగా అయితే వాళ్ళు పని చేయరండి. బిజినెస్ లాగా డీల్ చేస్తారు. కక్ష సాధింపు అంటే వేరే రకంగా చాలా ఉన్నాయి. మేబీ ఈ టికెట్ల రేటో లేకపోతే ఇంకా ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే దాని మీద వీళ్ళు ఏదైనా ఫైట్ చేస్తున్నారా? వాళ్ళకి పొసగడం లేదు కూడా, డోర్ పటామని తన్ని వెళ్ళారు అంటున్నారు. ఇవన్నీ వార్తలే, మనం అక్కడ ఏం జరిగిందో మనకు నిజంగా తెలీదు కాబట్టి మనం ఆరోపించలేము కూడా. వాళ్ళకి ఎందుకో పడట్లేదు, పొసగడం లేదు. ఒక 4 ఫ్యామిలీ చుట్టూని ఇండస్ట్రీ అంతా తిరుగుతూ ఉంటుంది, మనం వింటున్న మాటలేగా, కాదంటారా? ఇప్పుడు పాయింట్ ఏమంటే వీళ్ళు నలుగురే స్టాండర్డ్ గా ఉండి డిస్ట్రిబ్యూషన్ చేసింది వాళ్ళు నలుగురే. ఇప్పుడు వాళ్ళు మొత్తం లీజ్ కి తీసుకున్నారు సమ్ 100 years కి. ఇప్పుడు వాళ్ళ చేతిలో కాకపోతే ఇంకోటి చేతుల్లో ఉంటే చెప్పండి. ఇప్పుడు అక్కడ ఎంత చిన్న సినిమా అయినా వాళ్ళు డబ్బులు చూసుకుంటారు, రివెంజ్ చూసుకోరు. రివెంజ్ వేరేలాగా ప్లాన్ చేస్తారు కానీ వాళ్ళ ఇన్కమ్ని ఎందుకు వదులుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్కమ్ని ఎందుకు వదులుకుంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే అది ఇంకా పిచ్చ ఫ్యాన్స్ అంటే ఇంకా వాళ్ళని పిచ్చోళ్ళు అనాలి కానీ పిచ్చబోకులు అనొచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే పిచ్చబోకులు, కామన్ సెన్స్ లేదు, తెలివి ఉండదు, ఏముండదు, ఒక మూర్ఖులే ఇంకా వాళ్ళంతే. ఏమంటే ఇప్పుడు ఏదన్నా పవన్ కళ్యాణ్ ఒకరు అంటే వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ మూవీలు బ్యాన్ చేస్తుంటే వీళ్ళెవరు అంటే బ్యాన్ చేయడానికి? వీళ్ళెవరు? ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది. మీకు ఆయన నచ్చితే అందరికి నచ్చాలని రూల్ ఏమన్నా ఉందా? ఇప్పుడు 100 మంది హీరోస్ ఉన్నారు, 100 మందికి ఫ్యాన్స్ ఉండరా? 100 మందికి ఫ్యాన్స్ ఉంటారు. ఎవరి హీరో వాళ్ళకి గొప్ప. ఇప్పుడు మీ హీరోని ఒకడంటే వాడి సినిమా మేము ఆపేస్తామంటే వీళ్ళెవరు ఆపేయడానికి? వీళ్ళెవరు? వీళ్ళేమైనా పెద్ద దేవుడు, వీళ్ళేమైనా పెద్ద భక్తుల? ఒక దేవుడికే అందరు ఇష్టపడతలేరు. ప్రపంచంలో 100 దేవులను పెట్టుకున్నాం మనం, ఎందుకు? ఒక్కొక్కరికి ఎవరికి నచ్చింది వాళ్ళది. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.